మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మేడారం మహాజాతరలో ప్రధాన దేవతల గద్దెలపైకి ప్రదర్శించేటువంటి గడియలు దగ్గర పడుతున్నాయి. ఇక ఈ రోజున సమ్మక్క సంబంధించినటువంటి కుమారుడు జంపన్న వాగు గద్దెపైకి చేరుకున్నారు. ఇక రేపు సారాలమ్మ తల్లి, అదేవిధంగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు, సమ్మక్క మరిది గోవిందరాజులు ఈ గద్దెలపైకి రాబోతున్నారు. ఇక రేపటి నుంచి 4 రోజుల పాటు ఈ యొక్క మహాజాతర జరగబోతోంది. ముందస్తుగానే భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఈరోజు ఉదయం నుంచే కొద్దిగా భక్తుల సందడి మొదలైంది. ఈ రాత్రి వరకు పూర్తిగా భక్తులతో మేడారం అంతా కూడా కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మొదటి రోజున జంపన్న వాగులో ప్రతి ఒక్క భక్తులు వచ్చిన తర్వాత జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడ శివసత్తుల ఆటలతో పూర్తిగా స్నానాల తర్వాత జంపన్న గద్దెను మొదటి మొక్కులు దర్శించుకుంటారు. మధ్యాహ్నము జంపన్నకు కన్నెపల్లి గ్రామంలో ఉన్నటువంటి జంపన్నకు పూజలు చేసిన తర్వాత పోలేబోయిన వంశీయులు యొక్క జంపన్న వాగు ఒడ్డున్నటువంటి జంపన్న గద్దెపై ప్రతిష్ఠించారు. ఇక ఈ రోజున ప్రధాన సమ్మక్క దేవతకు సంబంధించిన భర్త పగిడిద్దరాజు సమ్మక్క గద్దెల ప్రాంగణానికి మేడారానికి అయితే బయలుదేరారు. అర్రెం వంశానికి చెందినటువంటి పగిడిద్దరాజును వేపలగడ్డ గ్రామానికి చెందిన అర్రెం వంశీయులు తీసుకొస్తున్నారు. శివసత్తుల పూనకాలు, డోలి వాయిద్యాల మధ్య పగిడిద్దరాజును దాదాపు 70 కిలోమీటర్ల కాలినడకన ప్రస్తుతం పగిడిద్దరాజు ఉదయం నుంచే ప్రయాణమయ్యారు. ఆయన రేపు వరకు ఈ మేడారం ప్రధాన గద్దెల పథకైతే చేరుకోవడం జరుగుతుంది. ఇక పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులు లక్ష్మీపురంలో కలుసుకున్న తర్వాత ప్రస్తుతం వాళ్ళంతా కూడా మేడారం ప్రధాన గద్దెల ప్రాంగణానికి బయలుదేరారు. ఇక రేపు సారాలమ్మకు కన్నెపల్లి లోపల పూజల అనంతరము సారాలమ్మను కూడా జంపన్న వాగు ద్వారా తీసుకొచ్చి సారాలమ్మను పగిడిద్దరాజును ఏటూరు నగరంలోని కొండాయి నుంచి గోవిందరాజును ముగ్గురు దేవతలను కూడా ఈ యొక్క గద్దెలపై ప్రతిష్టాపన జరుగుతుంది. ఇక ముందస్తుగానే ఈసారి భక్తుల సంఖ్య భారీగా మేడారాన్ని క్యూ కట్టిన పరిస్థితి. ఎటు చూసినా కూడా మేడారం అంతా కూడా ఒక జనసంద్రంలా కనిపిస్తూ ఉంది. ఇక 4 రోజుల పాటు ఇక్కడే భక్తులంతా కూర్చొని గుడారాలు వేసుకొని కంప్లీట్గా ఈ ప్రాంగణంలోనే ఒక్కొక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడనే డేరాలు వేసుకొని ఇక్కడే ఉండి 4 రోజులు జాతర ముగిసేంత వరకు ఉండి సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులు ఆ యొక్క గద్దెలపై ప్రతిష్టాపన తర్వాత దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇంకా ప్రధాన దేవతల గద్దెలపైకి రాకముందే భక్తులు మేడారం లోని వనదేవతల గద్దెల వద్దకు క్యూ లైన్లలో ఒక్కొక్కరుగా చేరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో ముందస్తు మొక్కులతోనే మేడారము ఈ స్థాయిలో పూర్తిగా భక్తజన సంద్రంతో నిండిపోయిన పరిస్థితి. ఈసారి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షేడర్స్ ఏర్పాటు చేసి ఇబ్బందులు కలగకుండా దర్శనమయ్యే విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకసారి మనకు ఆ భక్తులు ఆ క్యూ లైన్లలో వస్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరికీ కూడా గతంలో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాట్ల వల్ల ఇబ్బందులు పడేది, కానీ ఈసారి కంప్లీట్గా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటయ్యాయి. ఒకసారి మనం మేడారం ప్రధాన గద్దెల ప్రాంగణం నుంచి చూస్తే సుదూర ప్రాంతం దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల వైపు మొత్తంగా కూడా చుట్టూ ఈ యొక్క గుడారాలు వెలిసిన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇదొక మెట్రోపాలిటన్ సిటీ అనే విధంగా కూడా ప్రస్తుతం ఈ యొక్క మేడారం దేవతల ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఏర్పాట్లతో సునాయాసంగా భక్తజనము ఇక్కడికి చేరుకోవడము, సునాయాసంగా క్యూలైన్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఈసారి భారీగా నిధులు వెచ్చించి అమ్మవార్ల గద్దెల విస్తరణ చేశారు. అదేవిధంగా ఒకే సరళ రేఖలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రీడెవలప్మెంట్ చేయడంతో ఈజీగా భక్తులంతా కూడా ఒకే సరళ రేఖలో సమ్మక్క తల్లిని ప్రధాన దేవత, అదేవిధంగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దర్శనం చేసుకొని ఈజీగా ఒకేసారి ఈ యొక్క ప్రాంగణం లోపల దాదాపు 6,000 మందికి పైగా భక్తులు వచ్చినా కూడా ఈజీగా దర్శనం చేసుకొని ఎగ్జిట్ మార్గాల ద్వారా సునాయాసంగా బయటికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు. ఒకసారి ఆ క్యూ లైన్లే కాదు, ప్రస్తుతం ప్రాంగణం కూడా విస్తరణ చేయడంతో ఈసారి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఈజీగా తాము అమ్మవార్ల దర్శనం చేసుకునేటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి. ఇక భారీగా భక్తులు రేపు సారాలమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు రాను నేపథ్యం లోపల దర్శనాల కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో 13,000 మంది పైగా పోలీసులతో బట్టి బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతము జిల్లా యంత్రాంగం అంతా కూడా
ఇంకా జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి మహా జాతర ప్రారంభానికి ముందే కంప్లీట్గా మేడారానికి కొత్త శోభ వచ్చింది. భక్తులంతా కూడా ముందస్తు మొక్కులతో భక్తజన సందరంగా మేడారం అయితే మారిపోయిన పరిస్థితి. ఇక రేపు సారలమ్మ తల్లి పైడి తర్వాత గోవిందరాజు వచ్చిన తర్వాత కూడా భారీగా భక్తులు పెరిగే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు గురువారం రోజున సమ్మక్క తల్లి ప్రధాన దేవత గద్దకు వచ్చే నాటికి దాదాపు కోట్ల మంది భక్తులతో కూడా మేడారం కిక్కిరిసిపోయి మొత్తం సమ్మక్క నామస్మరణతో మారుమోగే పరిస్థితి. ప్రస్తుతం ఇదే ముందస్తుగానే భక్తుల సందడితో అయితే ప్రస్తుతం మేడారం అంతా కూడా శివమెత్తిపోతున్న పరిస్థితి ప్రస్తుతం మేడారంలో కనిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు మేడారం ప్రాంగణంలో ముందస్తు మొక్కులతో ఉన్నటువంటి మేడారం స్టేటస్. సంతోష్తో వేణుగుడి టీవీ మేడారం. మేడారం మహాజాతర ప్రారంభానికి ముందే ముందస్తు మొక్కులతో భక్తుల సందరంగా మొత్తంగా మారిన పరిస్థితి. ఈసారి గద్దెల రీడెవలప్మెంట్ తర్వాత అసలు ఏ విధంగా జాతర నిర్వహణ జరుగుతుంది, ప్రస్తుతం ఈ యొక్క జాతరకు సంబంధించిన పనులన్నీ కూడా కలెక్టర్ దివాకర పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది? రీడెవలప్మెంట్ చేశారు, జాతరకు ముందే భారీగా వస్తున్నారు, సో ఎట్లా ఉంది అసలు జాతర? సో మీరు కూడా చూస్తున్నారు, చాలా స్మూత్గా ఉంది. అక్కడ క్యూ లైన్స్లో కూడా పనులు అయిపోయాయి, జనాలు చాలా స్మూత్గా ఫ్లో అవుతున్నారు. చాలా ఎక్కువ మందిని మనం హోల్డింగ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ లోపల కూడా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా ప్రశాంతంగా వాళ్ళని దర్శించుకోవడానికి ఫెసిలిటీ ఉంది. ఫుల్ పోలీస్ ఫోర్స్ కూడా మనకి నిన్న రావడం జరిగింది. దాదాపు 13,000 మంది కూడా వచ్చారు. మనకి క్రౌడ్ కంట్రోల్కి కూడా మధ్యలో మనము ఇట్లా హుండీల్ని పెట్టి వర్టికల్ కంపార్ట్మెంట్స్ అండ్ హారిజంటల్ కంపార్ట్మెంట్స్ని కూడా మనము చేయడం జరిగింది. సో ఇలా మీరు కూడా చూస్తుంటే చాలా స్మూత్గానే అవుతుంది. 21 డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఫుల్ షేప్లో మనం పని అనేది చేశారు. మనకి మౌలిక సదుపాయాలతో కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, ఇతరితర కానీ, పార్కింగ్ ఏరియాస్, రోడ్స్ కానీ, జంపనవాగులో బాతింగ్ ఘాట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, ఇప్పటి వరకు మనకి ఎక్కడా కూడా కొంచెం ఒక చిన్న ఇష్యూ కూడా లేకుండా మనం చాలా సాఫీగా స్మూత్గా ప్రశాంతంగా చేస్తున్నాము. ఈరోజు నైట్ నుంచి మనకి చాలా ఎక్కువగా భక్తులు వస్తారు అనేది మనకి అంచనా ఉంది. రేపు ఎల్లుండి దేవుళ్ళు కూడా వస్తారు గద్దెల మీదకి. సో చాలా ట్రెడిషనల్ భక్తులంతా వచ్చే రోజు ఈరోజే. సో ఎక్కువ మంది వచ్చే భక్తులు కూడా మనం కల్పించిన అడిక్వేట్గా మనము వసతులన్నింటినీ కల్పించామని నేను అనుకుంటున్నాను. జంపన్న వాగులో ముందస్తుగా స్నానాలు చేస్తారు, సో ఆ వాటర్ ఫ్లోకి సంబంధించి ఏర్పాట్లు చేస్తారా? ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? ఎటువంటి ఇబ్బంది లేదు. అడిక్వేట్గా మనకి లక్నవరంలో వాటర్ ఉన్నది. రెగ్యులర్గా ఫ్లో మానిటర్ చేస్తున్నాము, మూవ్మెంట్ అవుతుంది. అక్కడ రెగ్యులర్గా మన బాతింగ్ ఘాట్స్ కూడా నడుస్తుంది. ఎవరికి భక్తులు రేపు పెరిగే అవకాశం ఉంది కదా, సో భారీగా రష్ వచ్చే అవకాశం. సో దీనికి సంబంధించి ఏమన్నా ముందు జాగ్రత్త, రెస్క్యూ ఏమన్నా ప్రమాదాలు జరిగితే రెస్క్యూ సంబంధించి ఏర్పాటు ఎట్లా ఉంది? సో మీరు కూడా అక్కడ చూడండి, మనకి 2 కాడ రెస్క్యూ పాయింట్స్ కూడా ఉంది. మనకి సింగరేణి నుంచి టీం వచ్చింది, ఎస్డిఆర్ఎఫ్ టీం ఉంది, ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంది, ఫిషర్మెన్స్ అడిక్వేట్గా మనము డిప్లాయ్ చేసుకున్నాము. భక్తులకి మేము ఇచ్చే ఒకే ఒక డైరెక్షన్ అని అనొచ్చు, వచ్చేటప్పుడు కొంచెం డిసిప్లిన్డ్గా రావాలి. రోడ్ మీద ఓవర్టేక్ చేయడము, క్రాస్ కటింగ్ చేయడము, రాంగ్ డైరెక్షన్లో రావడం, ఇట్లాంటివి చేస్తే ఒకళ్ళు చేస్తే తప్పికి కిలోమీటర్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరూ భక్తులు ఇబ్బంది పడతారు. అట్లాంటిది కాకుండా కొంచెం చూసుకోవాలి. వచ్చిన తర్వాత లోకల్గా డైరెక్షన్స్ ఆఫీసర్స్ ఏదైతే చెప్తారో దానికి కొంచెం సహకరిస్తే అందరికీ దర్శనం ప్రశాంతంగా అయిపోతుంది. 4-5 months నుంచి డే నైట్ పనిచేస్తున్నారు సార్. సో ఎట్లా అంటే భక్తులకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు ఈ గద్దెల పునర్నిర్మాణానికి సంబంధించి? ఏం లేదు, ఇది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఫ్రమ్ ద టాప్, అంటే ఆనరబుల్ సీఎం గారి నుంచి 4 మంత్రులు, మన ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, సీతక్క గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, ట్రైబల్ మినిస్టర్ కానీ, ఎంటైర్ సపోర్ట్ దీని మీద ఉన్నది. మనం ఇక్కడ స్థానికంగా ఉండి మనం పని చేయగలిగాము, కానీ ఫుల్ సపోర్ట్ అక్కడి నుంచి ఉండడం వల్లనే మనం కూడా సాఫీగా ఇంత క్విక్గా ఇవన్నీ పనులు అనేవి జరిగాయి. మనకి ఎక్కడా కూడా ఇష్యూ రాకుండా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అయినా, కోఆర్డినేషన్స్ ఇష్యూస్ అయినా ఏది ఉన్నా త్వరగా సాల్వ్ అవ్వడము, మనకి ప్రాపర్గా ఈ ప్లానింగ్ అనేది కూడా ప్రాపర్గా అవ్వడము, దీనివల్ల మనకి కొంత ఈరోజు ఇప్పటి వరకు కనిపిస్తుంది. జాతర ఇంకా 4 రోజులు ఉన్నాయి. జాతర అయ్యాక మనం ఇంకా ముందుగా మాట్లాడుకుంటాం. మీ అడ్మినిస్ట్రేషన్లోనే రీడెవలప్మెంట్ జరిగింది, ఆధ్యాత్మిక కేంద్రం రూపుదిద్దుకుంది, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? వి ఫీల్ లక్కీ అండి, ఎందుకంటే కొంత మన యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో మనకి ఇట్లాంటి అవకాశం ఇంకోసారి వస్తుందో రాదో, లైఫ్ టైంలో ఒకేసారి వస్తుంది. వచ్చినప్పుడు మనకి దొరికింది, మేము కూడా 100% ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డాము. సో వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ ద ఎంటైర్ టీమ్. నాతో పాటు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పగళ్ళు రాత్రి పనిచేశాయి. టాప్ నుంచి కూడా మినిస్టర్స్ 8 times విజిట్ చేశారు. ఈ శ్రేయం అందరికీ దక్కుతుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఈసారి రీడెవలప్మెంట్ చేసినటువంటి టెంపుల్, ఆ గద్దెలు వచ్చేటువంటి ఎంతమంది లక్షల మంది భక్తులు వచ్చినా కూడా సునాయాసంగా దర్శనం చేసుకునే విధంగా దీన్ని కంప్లీట్గా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి దాదాపు 4 నెలల నుంచి కష్టపడి ఈ యొక్క రూపు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేశామంటూ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిక్కివి మేడారం.